హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనం అప్ టు జూన్ 3 వరకు యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో, జూన్ 4థ్‌న మనకి ఏమైంది? ఎంట్రీస్ ఏమొచ్చాయి గ్రూప్‌లో? ఎస్ఎల్ హిట్ అయిందా? ప్రాఫిట్ హిట్ అయిందా? క్లియర్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో, జూన్ 4థ్‌న 8:21 ఏఎంకి గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ లైన్, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇది నేను 8:21 ఏఎంకైతే పోస్ట్ చేశాను. అండ్ కమింగ్ టు 12 పీఎంకి ఏమైంది అంటే, అది జస్ట్ ఎంట్రీ ఇచ్చేసి ఎస్ఎల్ అయితే హిట్ చేసేసింది. సో, 263 పాయింట్స్ ఎస్ఎల్ హిట్. జస్ట్ ఎస్ఎల్ హిట్ చేసుకొని టార్గెట్ సెట్ గోయింగ్ అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశాను. నో వరీస్, ఇలాంటి డేస్ కూడా ఉంటాయి. అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఎందుకు అంటే ఐ నో ద సైకాలజీ. వన్స్ ఎస్ఎల్ హిట్ అయితే చాలా లో ఫీల్ అయిపోతారు. ఈవెన్ నేను కూడా ఆ స్టేజ్ నుంచే ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చాను. బట్ మన దగ్గర ప్రాపర్ సెటప్ ఉండి, మనం గెలుస్తామని మనకు నమ్మకం ఉంటే, నో నీడ్ టు వరీ, నో నీడ్ టు ఫరక్ అబౌట్ దిస్ ఎస్ఎల్స్ అనమాట. సో, నేను అందుకే ఎవ్రీ టైమ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను అండ్ ఎంకరేజ్ చేస్తాను. గ్రూప్‌లో జాయిన్ అవుతున్నారు అంటే దే ఆర్ ఆన్ సమ్ లోస్ అనే జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం లో ఫీలింగ్ ఉంటుంది. లైక్ ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నారేమో అని, లేకుంటే డబ్బులు సంపాదియాలని చెప్పేసి గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఒక ఎస్ఎల్ చూడంగానే మేబీ ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చేసింది. అరే! మళ్ళీ ఎస్ఎలా, ఎస్ఎలా అని. బట్ ద వే హౌ వాయిస్ ట్రేడింగ్ తెలుగు వర్క్ అవుతుంది, ఛానెల్ వర్క్ అవుతుంది, లేకుంటే దీని వెనకాల ఉన్న మైండ్ సెట్ అంటే నాది ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళు క్లియర్‌గా చెప్పాలి నేను. ఎందుకంటే యాస్ ఏ గ్రూప్ లీడ్ చేస్తున్న పర్సన్‌గా ఎస్ఎల్ హిట్ అయింది అంటే చిల్‌గా చెప్పాలనమాట. "ఏం కాదు, ఏం కాదు. మనం ఖచ్చితంగా విన్ అవుతాము. ఎందుకంటే మనకి చాలా డేస్ ఉన్నాయి. మనం మన సెటప్స్‌ని బిలీవ్ చేయాలి. డిసిప్లిన్‌గా ఫాలో చేయాలి." సో, ఎవ్రీథింగ్ నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, దట్ టూ ఇప్పుడు ఎవరైనా లోగా ఉన్న పర్సన్ ఇలాంటి మెసేజెస్ చూస్తే ఓకే, ఫైన్. ఒక గ్రూప్‌ని లీడ్ చేసే పర్సన్ ఇలా గట్టిగా, స్ట్రాంగ్‌గా ఉన్నాడు అంటే వై నాట్ దే వరీ కదా! సో, అందుకని చెప్పేసి ఇలా క్లియర్‌గా అయితే నేను పోస్ట్ చేస్తాను. సో, ఆ తర్వాత నేను గ్రూప్‌లో కూడా ఇలా డేటా షీట్ కూడా ఎంట్రీ చేసి పెడతాను. సో, బి కాలమ్‌లో చూడండి, జూన్ 3న 105 పాయింట్స్ మనకైతే వచ్చాయి. సో, దీని గురించి ప్రీవియస్ వీడియోలో నేనైతే డిస్కస్ చేశాను. అండ్ కమింగ్ టు ది ఫోర్త్, 264 పాయింట్స్ అయితే మనకైతే లాస్ వచ్చింది. సో, లాస్ వస్తే మనం రెడ్ కలర్‌లో మార్క్ చేసి గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాము. అండ్ న్యూగా ఈ జూన్ మంత్ నుంచి కామెంట్ సెక్షన్‌ని యాడ్ చేశాను. సో, కామెంట్ సెక్షన్‌లో క్లియర్‌గా ఉంటుంది. సో, ఎలా మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎలా మనకి టార్గెట్ ఐ మీన్ ఎస్ఎల్ హిట్ అయింది. క్లియర్‌గా నేను కామెంట్ సెక్షన్‌లో అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత 6:30 పీఎంకి మళ్ళీ నేనైతే ఆ రోజు వెయిట్ చేశాననమాట. ఏమన్నా మళ్ళీ ఎంట్రీస్ వస్తాయేమో అని. మాక్సిమం గ్రూప్‌లో 1 ఎంట్రీయే ఉంటుంది. నేను యాక్చువల్‌గా 1 ఎంట్రీయే ప్రిఫర్ చేస్తాను. 1 ఎంట్రీ టార్గెట్ హిట్ అయినా, ఎస్ఎల్ హిట్ అయినా ఫరక్ అన్నీ క్లోజ్ చేసేసి మనం మూవీస్ చూడండి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాను. సీ ఒక ఎంట్రీ ఎస్ఎల్ హిట్ అయితే డబ్బులు పోయాయని చెప్పేసి ఓవర్ ట్రేడ్ చేస్తాం. ఒక ఎంట్రీ టార్గెట్ హిట్ అయిందంటే డబ్బులొచ్చేసాయని చెప్పేసి గర్వంతో ఇంకో ఫాల్స్ ట్రేడింగ్ చేస్తామనమాట. సో, ఈ 2 జరగకూడదు. ఈ 2 వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానెల్‌లో జరగకూడదు అని చెప్పేసి మాక్సిమం నేను 1 ఎంట్రీ‌కే ప్రిఫర్ చేస్తాను. సో, దట్ టూ నేను ఓన్లీ 1 ఎంట్రీయే పోస్ట్ చేస్తాననమాట. ఇన్ కేస్ నాకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటే తప్ప సెకండ్ ఎంట్రీ పోస్ట్ చేయను. బట్ ఇంతవరకు నేను పోస్ట్ చేయలేదు. బట్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబబిలిటీ ఉంటే మేబీ ఛాన్సెస్ టు పోస్ట్ అనమాట. ఎందుకు అంటే ప్రాబబిలిటీ ఉంటే రిస్క్ రివార్డ్ రేషియో పర్ఫెక్ట్‌గా ఉంటే ఎందుకు పోస్ట్ చేయకూడదు? పోస్ట్ చేస్తాననమాట. బట్ మాక్సిమం మనకి 1 ఎంట్రీ ఉంటుంది గ్రూప్‌లో. సో, యాహ్! గైస్, దట్స్ ఇట్ ఫర్ ది జూన్ 4థ్. మనకి జూన్ 4థ్ అయితే లాస్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, లాస్ వచ్చిందని చెప్పేసి భయపడకండి. మనకి మంత్ ఎండ్ వరకు మనం వెయిట్ చేయాలి. మంత్ ఎండ్‌లో కూడా మనకి లాస్ వచ్చినా కూడా భయపడొద్దు. ఎందుకు అంటే స్టిల్ మనం మన సెటప్స్‌ని బిలీవ్ చేయాలి. మన సెటప్స్‌లోనే మనం వర్కౌట్ చేసుకొని ఇంకా బెటర్‌గా పోవాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ వన్ స్ట్రాటజీ అండ్ కీప్ మోర్ కాన్సంట్రేషన్ ఆన్ వన్ స్ట్రాటజీ. ఓకేనా? అప్పుడే మనం విన్ అవ్వగలుగుతాము. యాహ్! గైస్, దట్స్ ఇట్. థాంక్ యూ.